రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు అలాగే సూపర్ సిక్స్ అమలు చాలా కష్టతరం అవుతుందని అయితే ఆయన కుండబద్దలు కొట్టారు. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా తల్లికి వందనం అలాగే రైతులకు ఇస్తున్న అన్నదాత సుఖీభవ పథకాలను అప్పు చేసైనా సరే ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే చెప్పారు. దీంతోపాటు ఆయన మరో కీలకమైన ప్రకటన చేసింది ఏమిటంటే అమరావతి నిర్మాణానికి కానీ అలాగే పోలవరం నిర్మాణానికి కానీ కేంద్రం అందించే నిధులు ఎట్టి పరిస్థితుల్లో దారి మళ్లించేది లేదు, దారి మళ్లించకుండా వాటికి మాత్రమే ఖర్చు పెడతామని అయితే కుండబద్దలు కొట్టారు. గత ప్రభుత్వంలాగా ఇష్టానుసారం ఏ పథకానికి పడితే ఆ పథకాన్ని డబ్బులు తీసుకొని దారి మళ్లించడం, ఎలాగోకలా సంక్షేమ పథకాలు అమలు చేయడం తమ విధానం కాదని చెబుతూనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, ప్రస్తుతం డబ్బులుంటే మొత్తం అన్ని పథకాలు ఒకేసారి అమలు చేసేవాళ్ళమని అయితే ఆయన చెప్పారు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని అయితే చెప్పారు.